ప్రైజ్ ద లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము మరి ఒక రిక్షా అతనిది, అదేవిధముగా పాస్టర్ గారిది సంబంధించినటువంటి మరొక కథ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఒక పాస్టర్ గారు ఆదివారం నాడు ప్రసంగం చేస్తూ దేవుడు మనకు తండ్రి లాంటివాడు, అందుచేత దేవుణ్ణి మనము తండ్రి అని పిలవచ్చును. ప్రార్థన అంటే మనము దేవునితో ముచ్చటించటము, సంభాషించటమే. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకొనండి అని చెప్పారు. చివరి వరుసలో కూర్చున్నటువంటి రాజయ్యకు ఈ మాటలు సగం అర్థమయ్యి సగం అర్థం కానట్లుగా ఉన్నది, కానీ ఒక మాట మాత్రం అర్థం చేసుకున్నాడు. అదేమిటంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, ప్రతిరోజు దేవునితో సంభాషించాలి అంటే ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజయ్య ప్రార్థన చేసే సమయానికి రాజయ్య ఇంటికి పాస్టర్ గారు వస్తారు. ఆ పాస్టర్ గారు వచ్చిన సంగతి రాజయ్య చూడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాజయ్య కళ్ళు మూసుకొని, అయ్యా నీవు మా తండ్రి వంట, నీతో ప్రతిరోజు ముచ్చటించాలంట, ప్రతిరోజు నీతో కబుర్లు చెప్పాలంట. నేనేమో ఒక అక్షరము ముక్క కూడా చదువురాని రిక్షా తొక్కేవాడిని. నీతోటి ఏం చెప్పాలో నువ్వు కానీ నా కాడికి వస్తే నీ కాళ్ళు కడుక్కోవడానికి నీకు నీ చెంబుతో నీళ్ళు ఇస్తాను. అదే విధముగా నువ్వు స్నానం చేస్తానంటే నీకు బొక్కెన నిండా నీళ్లు తోడి పెడతాను. సద్దన్నం తింటానంటే గంజి వేసి బువ్వ పెడతాను. అదే విధముగా నువ్వు నంచుకోవడానికి నీకు ఉల్లిపాయ కూడా పెడతాను. నిద్రపోతానంటే నులక మంచం ఎత్తాను. నువ్వు బయటికి పోతానంటే రిక్షాలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పుకొస్తాను అని ఇంకా ఏదో అతడు చెప్పబోతూ ఉండగా పాస్టర్ గారు ఆపివేస్తున్నట్లుగా ఉంది. తనదైనటువంటి భాషా శైలిలో ఆ రిక్షా అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, రాజయ్య ఇదేమి ప్రార్థన అయ్యా, ఇక్కడ కూర్చో, ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పుతానని అంటాడు. అందుకు రాజయ్య, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా, ఎందుకంటే నాకు చదువు రాదు. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ విధంగానే అంటాను. అదే విధముగా దేవుడు తండ్రి లాంటి వాడని చెప్పావు కాబట్టి మా తండ్రితోనైతే నేను ఈ విధముగానే మాట్లాడతాను అని చెప్పినప్పుడు అది కాదు, ప్రార్థన ఎలా చేయాలో నీకు నేర్పిస్తానని పాస్టర్ గారు 2 గంటలు అక్కడ కూర్చొని రాజయ్య చేత పరలోక ప్రార్థన నేర్పించాడు. చదువురాని వ్యక్తి చదువురాని వ్యక్తికి నేను పరలోక ప్రార్థన నేర్పించానని పాస్టర్ గారు తన ఇంటికి వచ్చి ఎంతో సంతోషంతో ఉండి ఆ రాత్రి నిద్రపోయినప్పుడు ఆ రాత్రి నిద్రలో పాస్టర్ గారికి ఒక కల వచ్చింది. దేవుడు చాలా కోపంగా, ప్రజలను నా దగ్గరికి తీసుకొని వచ్చుటకు నిన్ను నియమిస్తే నీవు వారిని నాకు దూరం చేస్తున్నావు. రాజయ్య చేసిన ప్రార్థన నాకు ఎంతో నచ్చింది. అతడు నన్ను ఎంతో ప్రేమించాడు. అతడు చేసిన ప్రార్థనలో నిజమైన ప్రేమ ఉంది. నీవు నేర్పిన ప్రార్థనలో నియమం ఉంది అని పాస్టర్ గారికి ఆ కలలో వచ్చినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు రాజయ్య దగ్గరికి వచ్చి నీవు చేసే ప్రార్థనే చేసుకోమని చెప్తాడు. వచ్చి రాని మాటలతో వచ్చి రాని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినే దేవుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు చదువు రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు అని. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్న దేవుడు, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా వినే దేవుడై ఉన్నాడు. ఆ విధముగా రాజయ్య చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి రాజయ్య ప్రార్థనలో ఉన్నటువంటి ఆ నీతి ఆ ప్రేమను దేవుడు అంగీకరించినటువంటి దేవుడై ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మన హృదయాంతరంగంలో నుంచే వచ్చే ప్రార్థనను దేవుడు ఇష్టపడతాడు. రాజయ్య తనకు చదువు రాకపోయినప్పటికీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము, సంభాషించటము. ఆ విధమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.